ఇక్కడ ఈ వీడియో అయితే చూడండి, చాలా అమేజింగ్ అయితే వచ్చింది. గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. చేసుకోండి మీరు. నేను టెంప్లెట్ అయితే ఇస్తాను మీకు. ఇక్కడ గర్ల్స్కి అయితే చేసి ఇవ్వండి. బాయ్స్ ఎవరైనా ఉంటే గర్ల్స్కి అయితే చేసి ఇవ్వండి. మీ పార్ట్నర్స్ కానీ కపుల్స్ కానీ చేసి ఇవ్వండి. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. చేసుకోండి. మీకు వీలుంటే ఈ 2 minutes వీలుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ఈ వీడియో అనేది ఎలా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ డెమో అయితే చూడండి. ఇక్కడ నేను మ్యూట్లో అయితే పెడుతున్నాను. మ్యూట్లో లేకుండా మన ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అండ్ మన షార్ట్స్లో కూడా ఉంటుంది, చూడండి. ఇప్పుడు డెమో అయితే చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. కంటి నిండాను కళ్ళలోకే వస్తున్నావమ్మా. ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా. వీడియో మొత్తం సౌండ్తో చూస్తే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ట్రై చేయండి మీరు. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్. అక్కడ వెళ్ళి చూడండి. చూశాక ఇక్కడ వచ్చి చేసుకోండి. నేను ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్స్ అనేది ఇచ్చాను. ఒకటి ఫోటోది ఒకటే ఉంటుంది, ఇంకొకటేమో లిరిక్ ఒకటే ఉంటుంది. ఈ 2 ప్రాజెక్టులు అయితే మీరైతే ఇన్పుట్ చేసుకోండి. ఆ ప్రాజెక్టులు మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫ్రాంట్ లింక్ కూడా ఇచ్చాను. ఫ్రాంట్ లింక్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మీరు. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ ఎలా చేయాలో తెలియకపోతే నా హైలైట్స్లో ఉంటుంది, చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ కూడా చేసుకోవట్లేదు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇలాగైతే ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీరు కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. మీకు ఓన్లీ లిరిక్సే ఉంటుంది. నేను ఫోటోలు అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్లో అయితే ఇచ్చాను. ఈ 2 ప్రాజెక్టులు అయితే మీరైతే ఇన్పుట్ చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది మీకు. దాని తర్వాత మీరు సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇలాగైతే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన దాని తర్వాత మీకైతే ఇలా 1 minute ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. మీ సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మీకు అన్ని గ్రూప్స్ ఉంటుంది. అంటే ఈ ఫొటోస్ అన్ని గ్రూప్స్ ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని ఈ 5 ఫొటోస్ని మీరు కాపీ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు మెయిన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. లిరికల్ ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని అంటే మీ ఫొటోస్ అన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కాపీ చేసిన గ్రూప్స్ అన్నీ ఇక్కడైతే వచ్చేస్తుంది మీకు. ఇక్కడ మీకు ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫొటోస్ అనేది నేను గ్రూప్లో అయితే ఇచ్చాను. ఏం లేదు, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో అనేది మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఏం లేదు, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఫొటోస్ అయితే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఏం లేదు, జస్ట్ మీ ఫోటోని అయితే ఒక ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. మీకు కొంచెం బ్యాక్ వస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. కొంచెం ముందు స్క్రోల్ చేస్తే మీకు ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇలానే మళ్ళీ దీన్ని కూడా గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంటుంది. స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇంకో ఫోటో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలాగైతే యాడ్ చేసుకొని ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ సరిపోకపోతే, ఒకవేళ మీకు ఇలాగైతే మీకు కట్ అయినట్టు పైన కట్ అయినట్టు వస్తే, మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సరిపోకపోతే పైన ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లు ఉంది కదా, ఎఫెక్ట్ మీదకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఉంటుంది. టైల్స్ని అయితే కొంచెం క్రాప్ చేసుకోండి. కొంచెం పైకి క్రాప్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం మీకు కవర్ అయితే అవుతుంది. కొంచెం అనేది కవర్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత బ్యాక్ వస్తే మీకైతే ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. ఇలానే మీరు ఇక్కడ 5 ఫొటోస్ అనేది ఉంటుంది. 5 ఫొటోస్ అనేది మీరైతే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.